మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. అంతలా ఆయన మాటల వెనుక నిగూఢ అర్థం దాగి ఉంటుంది. కాసేపటి క్రితమే మల్లారెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ లోకి కొంతమంది నేతల్ని తానే పంపానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రేవంత్ సర్కార్ పడిపోతుందంటూ కేసీఆర్ అంటున్నారు. అంటే కాంగ్రెస్ లోకి వెళ్తున్న వారంతా కార్ పార్టీ కోవర్టులా? ఎన్నికలు అయ్యాక తిరిగి బీఆర్ఎస్ లో చేరతారా? మరి వీరిని హస్తం పార్టీలోకి పంపుతున్నదెవరు? కోవర్టు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదెవరు? వాళ్ళు ఉండాలి, ఉండాలి. అదే జరుగుతుంది. కాదు కాదు నీకు కార్పొరేటర్ కౌన్సిలర్ వాళ్ళకు కూడా తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్తారు. చెప్పింది